హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. టాలీవుడ్కి సంక్రాంతి సూపర్ సూపర్ కలిసి చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఏకంగా 5 సినిమాలు. 5 సినిమాల్లో సంక్రాంతికి గెలిచిన పందెం కోడి అంటే గెలిచిన సినిమా ఏందో చెప్పుకోబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం బూస్టప్ ఇవ్వండి. ఓకే, మొదటగా ఇక మనం రాజాసాబ్ గురించి మాట్లాడుకున్నాం. అసలు అది ఎక్సలెంట్ సినిమా. అర్థం కాక చాలామందికి 80% జనాలకు అర్థం కాక యావరేజ్ కంటే బిలో యావరేజ్ చేశారు. అసలు ఘోరంగా ఏం చేయలేము దాన్ని. ఓన్లీ అర్థం కాకనే సినిమా అర్థం కాక ఎందుకు అర్థం కాదు నాకు అర్థం కాలే. అంటే ఒకటే వే ఆఫ్ మైండ్ పెట్టుకున్నారు. ప్రభాస్ అంటే ఎలివేషన్ అంటే ప్రభాస్. అక్కడ దెబ్బ కొట్టి అసలు మారుతి లాస్ట్ 40 minutes సినిమా అయితే ఒక హైప్లో తీసుకెళ్ళాడు. ఇక దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ వచ్చాడు. అసలు రవితేజ ఎనర్జీ, ఒక కిక్, ఒక దుబాయ్ సీను, అసలు ఆ ఎనర్జీ మాత్రం ఎక్కడ తగ్గలేదు సినిమాలో. సూపర్ అంటే సూపర్. కామెడీ, స్టోరీ పాతదే కానీ కొత్త వైన్ బాటిల్ అంటారు జిల్లా. పాత మందే కానీ కొత్త బాటిల్ వేసినట్టు అంత స్టోరీ మంచిగా ఉంది, కామెడీ మంచిగా ఉందని. కానీ రవితేజ సినిమా లాగా అనిపించలేదు. రవితేజ ఇక్కడ ఎనర్జీ తగ్గింది. అయినా కూడా సూపర్ సినిమా, ఒక హిట్, అది కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ ఆఫ్ ఫన్. ఫస్ట్ హాఫ్ సూపర్ అంటే సూపర్. కామెడీ ఎక్సలెంట్ ఉంది. ఈ కామెడీలో కన్ఫ్యూజన్, థ్రిల్, అసలు ఆ కామెడీ చూస్తే ఫ్రస్ట్రేషన్, కంగారు, ఈ 4 తోడై సార్ సూపర్ అంటే సూపర్ నడిచింది. ఫస్ట్ హాఫ్ మాత్రం డైరెక్టర్ కిషోర్ తిరుమల రైటింగ్ ఎక్సలెంట్ రైటింగ్, అంత బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ చార్నాళ్ళ తర్వాత రవితేజని ఇలా కామెడీ మూడ్లో చూడడం జనాలకు కూడా మంచిగా రిఫ్రెష్గా అనిపించింది. అలా కామెడీ చేశాడు రవితేజ. ముఖ్యంగా రవితేజని పాత రవితేజ కామెడీ నచ్చాలని చూసేటోళ్ళకి మాత్రం ఈ సినిమా సూపర్ అంటే సూపర్ వస్తుంది. అలాగే రవితేజతో సునీల్ చేసిన కామెడీ ట్రాక్ దద్దరిల్లిపోయింది. థియేటర్ నవ్వులు పూయించాయి. సెకండ్ హాఫ్లో వచ్చిన జనరేటర్ సీన్ ఉంటుంది ఒకటి, అసలు ఆ సీన్కి థియేటర్ దద్దరిల్లిపోయింది. అసలు నిజంగా డైరెక్టర్ రాసుకునే విధానం, రాసుకునేది వేరు, తీసేది కూడా, రాసుకున్న దానికంటే తీసే విధానం హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు మీకు. సూపర్. సెకండ్ హాఫ్లో ఆ సీను హైలైట్ అనిపించింది నాకైతే. ఇక ఈ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడితే బీమ్స్ మన శంకర్ ప్రసాద్ గారికి ఇప్పుడు ఈ భర్త మహాశయుడికి మంచి డీసెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ ఉంది. మంచి సంక్రాంతికి మంచి 2 సినిమాలకు మస్తు ఊపున్న మ్యూజిక్ ఇచ్చాడు మన బీమ్స్. ఇక డైరెక్టర్ కిషోర్ తిరుమల ఛానళ్లకు మంచి హిట్ ఇచ్చాడని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మాట చెప్పేసరికి ఒక మాట గుర్తొచ్చింది. బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ది మా ఊరు మహబూబాద్ జిల్లా బయ్యారం. అంటే మా ఊరు కొంచెం దగ్గర, అంతే. ఇక 15 నిమిషాలు. హ్యాపీ అనిపించింది నాకు నిజంగా. మన శంకర్ ప్రసాద్కి లాస్ట్ టైం సంక్రాంతి వస్తున్నాం, ఇప్పుడు భర్త రవితేజ సినిమాకి హ్యాట్స్ ఆఫ్ విమ్. ఐ అప్రిషియేట్. నిజంగా గర్వపడుతున్నాం. మా మహబూబాద్ వాసి చిరంజీవి సినిమాకి, ఈ అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం చాలా అంటే చాలా గర్వపడుతున్నాం. హ్యాట్స్ ఆఫ్ బీమ్స్ గారు. ఇక మొత్తానికి ఈ సినిమా అయితే ఎక్కడా నిరాశపరచలేదు. సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా హిట్. ఈ సినిమా హిట్ అని చెప్పాలి. ఇక నారీ నడుమున మురారి మన శర్వానంద్ సినిమా. పాపం లాస్ట్ 2-3 సినిమాలు ఫ్లాప్, యావరేజ్ అనుకుంటా. కానీ ఈ సినిమా చెప్పి మరి హిట్ కొట్టాడు. నేను సంక్రాంతికి వచ్చి హిట్ కొడుతున్నా అని చెప్పి మరి శర్వానంద్ సినిమా హిట్ కొట్టాడు. అసలు నారి అనేసరికి మన బాలకృష్ణ సినిమా పాత సినిమా గుర్తొచ్చింది. అక్కడే మంచి వైబ్ వచ్చింది. సినిమా కూడా ఎక్సలెంట్ ఉంది. మామూలుగా ఏ సినిమా అయినా హీరో ఎలా చేశారు, హీరోని ఎలా చేశారు యాక్టింగ్ అంటాం. కానీ ఈ సినిమాకి హీరోకి తండ్రిగా నరేష్ అద్భుతమైన నటన కనబరిచాడు. నరేష్ యాక్టింగ్ తెలుసు కదా. సామాజ వర్గమున అంతకు మించి, ఇప్పుడు సామాజ వర్గం మించి 2.1 3.4 గుర్తు చేశాడు. అట్లుంది సినిమా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నరేష్ ఆల్రెడీ చెప్పాడు, సినిమా రిజల్ట్ తేడా కొడితే నా ఇంటి అడ్రస్ తెలుసు కదా, అక్కడికి వచ్చేయండి అంటూ ధీమాగా మరి చిట్కలేసిమని చెప్పాడు. అంత ధైర్యం చెప్పిన అర్థం చేసుకోవాలి. సినిమా సూపర్ హిట్ అని.
ఎంత ధైర్యం చెప్పాడో సినిమా కూడా అంతే సూపర్ హిట్ అయింది. సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నరేష్ కామెడీ టైమింగ్ అసలు సూపర్ అని చెప్పాలి. నరేష్ కనిపిస్తే చాలు మెరుపు అట్లా తీశాడు సినిమా. నరేష్ పాత్ర ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాము అనుకున్నారంటే నరేష్ లాగా నరేష్ లాగా అసలు ఎవరు ఉండకూడదు సమాజంలో అన్నట్టు చూపించాడు. అది నరేష్ వెరైటీ పాత్ర. నవీన్ పోలిశెట్టి సినిమాలంగానే నవ్వించాడని అడుగుతారు, కాదు ఎంత నవ్వించాడు, ఏ రకంగా నవ్వించాడు అని అడుగుతారు. అలా ఉంది నిజంగా ఈ సినిమా మొత్తం కంటిన్యూగా ఎక్కడ నవ్వులకు మాత్రం బ్రేక్ రాదండి. అంత కామెడీ చేశాడు. ముఖ్యంగా నవీన్ వేసే పంచులు బాగా పేరాయి సినిమాలో. ఎనర్జెటిక్గా చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ముందు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా నవీన్ యాక్ట్ చేశాడు. ఇంకా మీనాక్షి చౌదరి లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్తో హిట్ కొట్టింది, ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో హిట్ కొట్టింది. పండగ రిలీజ్ చేసి చాలా మంచి చేశాడు. నిజంగా సంక్రాంతి పండగకు ఈ సినిమా రిలీజ్ అయ్యి మస్తు అంటే మస్తు హిట్ కొట్టింది. మామూలు టైంలో అంటే సోగా ఉండేది, కానీ ఈ సంక్రాంతి రిలీజ్ అయ్యి సూపర్ అంటే సూపర్. ఈ సినిమా కూడా ఎక్సలెంట్ హిట్ కొట్టింది. ఇంకా మన శంకరప్రసాద్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సూపర్గా అన్ని సినిమాల కంటే చిన్న ఒక మెట్టు ఈ సినిమా ఎక్కువనే చెప్పాలి. అసలు అనిల్ రావుపూడి రైటింగ్కి, చిరంజీవి యాక్టింగ్కి, వెంకటేష్ క్యామియోకి అన్నీ కలగలిపి సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. అసలు హైలైట్. ఇప్పటి వరకు చూడని వాళ్ళు మాత్రం చూసేయండి. ఈ సినిమా కూడా హిట్. 5 సినిమాలు మన శంకరప్రసాద్, భర్తమాస విజ్ఞప్తి, నారాయణ మురారి, అనగనగా గుర్రరాజు, రాయసాబ్. ఈ 5 సినిమాలు నాకు తెలిసి హిట్. రాయసాబ్ని లో చేశారు కానీ అది కూడా హిట్ పక్కా. అది పక్కా హిట్. సంక్రాంతి అయిపోయింది కదా, సంక్రాంతి వరకు ఇంకా ఇవాళ టైం ఉంది. చూడని వాళ్ళు ఇవాళ నైట్ వరకు చూసేయండి. మళ్ళీ రేపటి నుంచి ఎవరి డ్యూటీ వారిది, ఎవరి గమ్యం వారిది, ఎవరి బిజీ లైఫ్ వారిది. మళ్ళీ ఊరికి వెళ్ళే జనాలు ఇక దసరాకు కూడా దసరాకు అనుకుంటా సమ్మర్లో మళ్ళీ హ్యాపీగా ఊరెళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేయండి. అప్పటి వరకు మాత్రం ఎవరి డ్యూటీ వాళ్ళు హ్యాపీగా చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.